నమస్తే, నేను వంశీ. వెల్కమ్ టు క్వశ్చన్ అవర్. అంతర్జాతీయ పరిణామాల ప్రభావంతో దేశీయ స్టాక్ మార్కెట్లు ఒడిదుడుకుల మధ్య సాగుతున్నాయి. ఐటీ, మెటల్ రంగాల షేర్లలో అమ్మకాలు పెరగడంతో కీలక సూచీలు నష్టాల్లోకి జారుకున్న పరిస్థితి. ఇక ప్రధాన సూచీలో ఒత్తిడిలో ఉన్నప్పటికీ మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ షేర్లకు కొనుగోళ్ల మద్దతు అయితే లభించింది. నిఫ్టీ, ఫార్మా, హెల్త్ కేర్ రంగాలు మెరుగైన ప్రదర్శన కనబరిచాయి. డాక్టర్ రెడ్డిస్ ల్యాబొరేటరీస్, ట్రెంట్, శ్రీరామ్ ఫైనాన్స్ షేర్లు లాభాల బాటలో పయనిస్తున్నాయి. అమెరికా, ఇరాన్ చమురు సరఫరాకు 60 రోజుల లైసెన్స్ మంజూరు చేసిన తర్వాత అంతకుముందు తగ్గిన అంతర్జాతీయ బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధరలు మళ్లీ పుంజుకున్నాయి. రైట్, మొత్తంగా స్టాక్ మార్కెట్లు అయితే ఒడిదుడుకుల మధ్య కొనసాగుతున్నాయి. రకరకాల అంశాలు కనపడుతున్నాయి. అంటే ఈ నెల 15వ తారీఖు నుంచి కూడా కొంత ఫారెన్ ఇన్వెస్టర్లు సుముఖంగా ఉంటున్నారు. పెట్టుబడులు పెట్టేందుకు, పెట్టుబడుల ఉపసంహరణ కొంత తగ్గింది అనే మాటలు నిన్న మనం చూసాం. సో మొత్తంగా నష్టాల్లో దేశీయ స్టాక్ మార్కెట్లు ప్రస్తుతానికి కొనసాగుతున్నా నిన్న లాభాల బాటలో కొనసాగడంతో రకరకాల అంశాలు తెరపైకి వస్తున్నాయి. రూపాయి బలపడుతుందా, బలహీనపడుతుందా? అమెరికాతో ఒక రకంగా ఇటు భారత ప్రధాని మోదీ కొన్ని సంప్రదింపులు జరిపారు మొన్న G7 వేదికగా. జాతీయ అంశాలు, అంతర్జాతీయ అంశాలతో స్టాక్ మార్కెట్లు కూడా ఒడిదుడుకులను ఎదుర్కొంటున్న పరిస్థితి. ఐటీ కూడా చూస్తే ఐటీ షేర్లలో కూడా ఎక్కడా కూడా స్థిరత్వం కనిపించట్లేదు. సో ఈ రంగం ఆ రంగం అని లేదు. ఐటీ చూసినా, ఆటోమొబైల్ చూసినా, ఫార్మా చూసినా, సో ఎక్కడైనా సరే మొత్తంగా అన్ని రంగాలు కూడా ఒడిదుడుకులను ఎదుర్కొంటున్నాయి. ఇటువంటి టైంలో పోర్ట్ఫోలియో అనేది చాలా కీలక పాత్ర పోషిస్తుంది అనేది చాలామంది నిపుణులు మనకు చెప్తూ ఉంటారు. సో పోర్ట్ఫోలియో అనేది స్ట్రాంగ్గా ఉంటే స్టాక్ మార్కెట్లో వచ్చిన ఒడిదుడుకులను తట్టుకోవటం అనేది ఈజీ అవుతుంది అంటారు. కానీ ఈ స్మాల్ క్యాప్కి సంబంధించి, మిడ్ క్యాప్కి సంబంధించి ఏం జరుగుతుంది? మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ షేర్లు ఈరోజు ఏ విధంగా ఉన్నాయి? ప్రపంచం అంతా కూడా ఇప్పుడు చమురు ధరల గురించి చర్చించుకుంటుంది. అందులోనూ ఆయిల్ వినియోగం భారత్లో ఎక్కువ, పెట్రోల్, డీజిల్కి సంబంధించి. సో ఏంటి అంటే ఆ ఆయిల్ ధరలు తగ్గుతాయా, పెరుగుతాయా? ఆయిల్ ధరలు తగ్గటం, పెరగటంతో స్టాక్ మార్కెట్లపై ఏ విధమైన ప్రభావాలు చూపించబోతున్నాయి? సో ఒక రకంగా శాసిస్తుంది అని చెప్పవచ్చు. ఆయిల్ ధరలు అనేవి, బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధరలు ఏ విధంగా ఉంటున్నాయి? పెరిగినప్పుడు పెంచుతున్నారు, అదేవిధంగా తగ్గినప్పుడు తగ్గిస్తారా అని కూడా ప్రజలు ఎదురు చూస్తున్నారు. సో పెట్రోల్, డీజిల్ ధరలు అయితే ఈ మధ్య పెరిగాయి. ఒక రకంగా సామాన్యుడికి జేబుకు చిల్లు పడింది. రకరకాల అంశాలు ఇప్పుడు తిరుగుతున్న పరిస్థితి. ఇక స్టాక్ మార్కెట్లో ఒకప్పుడు బిజినెస్ చేసేవాళ్లే ఇన్వెస్ట్ చేస్తే ఇప్పుడు సామాన్యుడు కూడా స్టాక్ మార్కెట్ వైపు అడుగులు వేస్తున్నాడు ప్యాసివ్ ఇన్కమ్ కోసం. సో ప్రతి ఒక్కరు కూడా స్టాక్స్లో పెట్టుబడులు పెడుతున్నారు. ఏం జరుగుతుంది అనే అంశాన్ని ప్రతి ఒక్కరు తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ఈరోజు మార్కెట్స్ ఏ విధంగా ముగిశాయి, ఏంటి డీటెయిల్స్ అందించేందుకు శ్రీరామచంద్రమూర్తి గారు, ప్రముఖ స్టాక్ మార్కెట్ నిపుణులు మనకు అందుబాటులో ఉన్నారు. శ్రీరామచంద్రమూర్తి గారు నమస్కారం. నమస్తే అండి సార్. ఏంటి ఈరోజు నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ ఎలా ఉన్నాయి? ఏంటి అసలు స్టాక్ మార్కెట్స్ అప్డేట్స్ ఏంటి సార్ ఈరోజు? ఇవాళ స్టాక్ మార్కెట్స్ లో పెద్ద ఎత్తున ప్రాఫిట్ బుకింగ్ జరిగిందండి. నిఫ్టీ అయితే దాదాపు 250 పాయింట్స్ దాకా డౌన్ అయ్యేటువంటి 3850 ఆ రేంజ్ లో క్లోజ్ అయింది. అలాగే బ్యాంక్ నిఫ్టీ అయితే 57,200 ఆ రేంజ్ లో క్లోజ్ అయింది. దాదాపు 800 పాయింట్లు బ్యాంక్ నిఫ్టీ డౌన్ అయింది. అలాగే నిఫ్టీ వచ్చి దాదాపు 250 పాయింట్స్ డౌన్ అయింది. పెద్ద ఎత్తున ఏంటంటే మార్కెట్ లో ప్రాఫిట్ బుకింగ్ అయితే వచ్చింది. లాస్ట్ 10 days నుంచి కూడా మంచి ర్యాలీ వచ్చింది కాబట్టి ఇన్వెస్టర్స్ ఇంకా ఫర్దర్ గా ఇంకా పెరగచ్చు అనే దాని మీద డౌట్స్ గా ఉన్నారు. మళ్ళీ ఈ క్రూడ్ ఆయిల్ ధరలు పెరుగుతాయేమో అనే ఒక రకమైన టెన్షన్ లో ఉండి ఇవాళ పెద్ద ఎత్తున ప్రాఫిట్స్ అయితే బుక్ చేస్తున్నారు. శ్రీరామచంద్రమూర్తి గారు, ఈ మంత్ 15th నుంచి కూడా కాస్త ఫారెన్ ఇన్వెస్ట్మెంట్స్ లో ఒక మార్పు వచ్చింది అంటున్నారు. ఏ విధమైన మార్పు? ఇద్దరు పాజిటివ్ ఆర్ నెగిటివ్? ఆ మార్పు పాజిటివ్ గానే వచ్చింది సార్. ఎఫ్డిఐస్ అందరు కూడా ఈ ఇంట్రెస్ట్ ట్యాక్సెస్ తగ్గించారు. దాంతో ఏమైందంటే కొంచెం మార్కెట్ అంతా కూడా ఎఫ్ఐఎస్ పాజిటివ్ గానే ఇన్వెస్ట్ చేస్తున్నారు. సో ఈసారి ఫస్ట్ టైం ఆఫ్టర్ 6 months లో ఈ మధ్య పాజిటివ్ గా ఉంది. సో ఇన్వెస్టర్స్ అందరు కూడా పాజిటివ్ గా ఉండటం అనేది ఒక పెద్ద అడ్వాంటేజ్ అనమాట. సో మార్కెట్స్ కొంచెం పాజిటివ్ గా ఉంటాయి. సో బై అండ్ డిప్స్ లాగా చేసుకోవచ్చు. ఇన్వెస్టర్స్ ఎవరు కూడా టెన్షన్ అవసరం లేదనేది మనకి అర్థమవుతుంది. ఎఫ్ఐఎస్ పెద్ద ఎత్తున పాజిటివ్ గానే ఉన్నారు. లాస్ట్ 5 months కూడా నెగిటివ్ గా ఉన్న వాళ్ళందరూ కూడా వాళ్ళ పాజిటివ్ గా ఉండటం కూడా ఒక మంచి పరిణామం అనమాట. మార్కెట్స్ యూటర్న్ తీసుకోవడానికి ఛాన్సెస్ అయితే కనపడుతున్నాయి. దీన్ని బట్టి మనం చెప్పచ్చు పెద్ద ఎత్తున బ్లూ చిప్ కంపెనీస్ అన్నిట్లో కూడా పాజిటివ్స్ అయితే జరుగుతున్నాయి మార్కెట్ లో. సో ఏంటి అంటే ఫారెన్ కంపెనీస్ కాస్త ఇటు అనుకూలంగా ఉంటే ఫారెన్ రిజర్వ్స్కి సంబంధించి ఈ మధ్య చాలా పెద్ద ఎత్తున చర్చ సాగింది. స్వయంగా దేశ ప్రధాని పొదుపు మంత్రం పాటించాలని చెప్పారు. ఇప్పుడు ఫారెన్ రిజర్వ్స్ అనేవి ఆటోమేటిక్గా పెట్టుబడులు ఈ వైపు చూస్తే ఆ రిజర్వ్స్ అనేవి మనకు మిగులుకు వచ్చేస్తామా? ఆ గండం నుంచి గట్టెక్కినట్టు మనం భావించవచ్చు అంటారా సార్?
ఇది భావించవచ్చు. ఎందుకంటే చాలా వరకు కూడా ఇప్పుడు మన ఒక్క ఇండియానే కాదు, మొత్తం ఆల్ ఓవర్ వరల్డ్ కూడా కొంచెం రిలీఫ్ అయ్యే ఛాన్స్ ఉంది. ఎందుకంటే హార్మజ్ జల్సందే రిలీజ్ చేశారు. అలాగే మార్కెట్స్ అన్ని కూడా ఇండియన్ మార్కెట్స్ బాగా పాజిటివ్ గా వచ్చాయి. సో కాబట్టి ఇక్కడ మార్కెట్ లో పాజిటివ్ గా ఉండటం, అలాగే మనకి మంచి కంపెనీస్ లో ఇన్వెస్ట్మెంట్స్ పెద్ద ఎత్తున జరగటం, అలాగే ఫారిన్ రూపీ కూడా తగ్గటం. రూపీ అంతకుముందు విపరీతమైన బలహీన పడింది, ఇప్పుడు కొంచెం బలపడుతుంది. సో ఇవన్నీ చూసుకుంటే ఏంటంటే మార్కెట్స్ అన్ని కూడా కొంచెం పాజిటివ్ గా ఉండే ఛాన్సెస్ కనపడుతున్నాయి. సో ట్రెండ్ అంతా కూడా పాజిటివ్ అని అనుకోవచ్చు. ఎందుకంటే మెయిన్ హర్డిల్స్ అన్ని కూడా తగ్గిపోయినాయి. సో నెక్స్ట్ మంత్ కి ఇంకా 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 బాగా పాజిటివ్ గా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. నెక్స్ట్ మంత్ అంతా కూడా బాగా పాజిటివ్ ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే జూలై, సో ఆగస్టు వెయిట్ ఈ చేయటం 2 నెలలు వెయిట్ కూడా చేయటం బెస్ట్ వెయిట్ చేయటం బెస్ట్ అంటారా ఇప్పుడు? ఇప్పుడు మంచిగా వెయిట్ చేయడం కాదు, ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఇన్వెస్ట్ చేసి వెయిట్ చేయండి. మంచి ర్యాలీ అయితే వస్తుంది. నెక్స్ట్ జూలై, ఆగస్ట్ లో అయితే మంచి ర్యాలీ వస్తుంది. ఎందుకంటే ఇంకా ట్రంప్ గారు కూడా అర్థమైంది ఇంకా యుద్ధం చేయడం వల్ల ఉపయోగం లేదని. నేతన్యాహుకి మేము చెప్తాంలే, కాబట్టి మీరు మామూలుగా స్టార్ట్ అయిపోయింది అన్నారు. మొన్న ఈ ఇరాన్ కి కూడా మనీ సప్లై చేసేసారు. సో కాబట్టి పెద్ద ఈ బెదిరింపులు అయితే మామూలుగానే ఉంటాయి, కానీ దాని ఇంపాక్ట్ అయితే పెద్దగా మార్కెట్ మీద ఉండదు. కాబట్టి మార్కెట్ అయితే ర్యాలీ అయితే నెక్స్ట్ లెగ్ ఆఫ్ ర్యాలీ అయితే బాగా ఉంటుంది. చాలా మంది ఇవాళ డౌన్ ఫాల్ ని నెగిటివ్ గా అనుకోవద్దు, షార్ట్ సెల్లింగ్ లోకి వెళ్ళకూడదు అని చెప్తున్నాం. సో బై అండ్ టిప్స్ లాగా చేసుకోవచ్చు. ఎందుకంటే వాల్యూస్ తగ్గినప్పుడు బై చేయటమే బెటర్ ఆప్షన్ కింద సార్, ఏంటి ఈ తీసుకోవచ్చు. రోజు మార్కెట్ లో స్మాల్ క్యాప్ మిడ్ క్యాప్ గురించి పెద్ద ఎత్తున చర్చ సాగుతుంది? ఏం జరిగింది అసలు ఈ స్మాల్ క్యాప్ మిడ్ క్యాప్ సంబంధించి? స్మాల్ క్యాప్ మిడ్ క్యాప్ లో జరిగింది ఏంటంటే కొంచెం ప్రాఫిట్ బుకింగ్ అయితే జరిగింది. మార్నింగ్ అంతా కూడా చాలా 10:30, 11 వరకు కూడా పాజిటివ్ గా ఉన్న మార్కెట్ ఇవాళ ఈక్విటీ ఇది ఎన్ఎస్సి నిఫ్టీ ఆప్షన్స్ క్లోజింగ్ అన్నమాట. దాని వల్ల కొంచెం కరెక్షన్ రాగానే ఈ దానికి ఫియర్ స్టార్ట్ అయిపోయి ఈ స్మాల్ క్యాప్ లో అందరూ కూడా పెద్ద ఎత్తున లాభాలు స్వీకారం చేయడం మొదలు పెట్టారు. దాంతో మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ కొంచెం డౌన్ అయినాయి. మొన్న ఫ్రైడే ఏమో, అది మొన్న 2 days బ్యాక్ ఇది ఐటీ కంపెనీస్ అన్ని కూడా డౌన్ అయినాయి. ఈ ఐటీ కంపెనీస్ ఎఫెక్ట్ అయితే ఇండియా మార్కెట్ మీద ఇంకా ఉంది. యా ఆ యా భయాలు అయితే ఇంకా అదైతే అర్థమవుతుంది. ఐటీ భయాలు అయితే ఉన్నాయి మార్కెట్ లో. సో అవి పోవాలి అంటే కొంచెం మార్కెట్ మీద కాన్ఫిడెన్స్, కాన్సన్ట్రేషన్ అయితే మిగతా సెగ్మెంట్స్ అన్ని కూడా మంచి వచ్చే ఛాన్సెస్ ఉన్నప్పుడు ర్యాలీ అయితే వచ్చే ఛాన్స్ ఉంది. సో ఐటీ అయితే కొంచెం తగ్గుతుంది కాబట్టి ఫార్మా, దాని బదులు బ్యాంకింగ్, ఐటీ, ఇది ఆటోమొబైల్ స్టాక్స్ ఇవన్నీ కూడా బాగా పెరుగుతున్నాయి. సో అండ్ అలాగే మిడ్ క్యాప్ స్టాక్ కూడా బాగా వస్తుంది. అండ్ రిలయన్స్ కి సంబంధించి కాస్త పాజిటివ్ టాక్ వినపడుతుంది. నిన్న చాలా బాగా టాక్ వినిపించింది. ఈ రోజు ఎలా ఉంది సార్ రిలయన్స్ కి సంబంధించి? రిలయన్స్ ఇవాళ కూడా కొంచెం అది మెయింటైన్ అయింది. జియో అతిపెద్ద ఐపీఓ అనేది లాంచ్ అవుతుంది రిలయన్స్ సంబంధించి, జియో కంపెనీ. సో జియో ప్లాట్ఫామ్స్ మీద నెక్స్ట్ ఐపీఓ వస్తుంది కాబట్టి వాళ్ళకి పెద్ద ఎత్తున మంచి పాజిటివ్ న్యూస్. కాబట్టి రిలయన్స్ స్టాక్స్ అన్ని కూడా బాగా పెరిగాయి. నిన్నైతే 3% పెరిగింది. వాళ్ళు కూడా అదే రేంజ్ లో కొంచెం మార్కెట్ ఫాలో అవడం వల్ల స్టేబుల్ గా ఉంది. సో మార్కెట్ లో అయితే ఇంకా పాజిటివ్ గా వెళ్ళే ఛాన్సెస్ ఉంది. రిలయన్స్ అయితే బాగా తగ్గింది మొన్న. ఇప్పుడు మంచి ర్యాలీ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు రిలయన్స్ కానీ. అలాగే రేపొద్దున రాబోయే మార్కెట్ లో 10 ఐపీఓలు వస్తున్నాయి, స్ట్రాంగ్ ఐపీఓస్. రిలయన్స్ కానీ ఎన్ఎస్సి ఇండెక్స్ ఐపీఓ వస్తుంది, అలాగే ఫ్లిప్కార్ట్ ఐపీఓ వస్తుంది, అలాగే ఈ పైన్ కార్ప్స్, రోజర్ పే, ఇవన్నీ మంచి మంచి కంపెనీస్ అన్ని కూడా ఐపీఓలు వస్తున్నాయి. సో వాటి వల్ల మంచి మార్కెట్ లో సెకండరీ మార్కెట్ కి మంచి కలకల్లాడే అవకాశాలు ఉన్నాయి. సో మార్కెట్ లో అయితే ఇంకా బాగా అనిపిస్తుంది. సో అంటే ఒక్కసారిగా ఇప్పుడు ఇన్వెస్ట్ చేయాలి అనుకునే వాళ్ళు, అంటే కొత్తగా ఇన్వెస్ట్ చేయాలి అనుకునే వాళ్ళు కూడా కాస్త మార్కెట్లు సెట్ అయ్యాయి అనుకున్నప్పుడు ఇటువంటి టైంలో ఇన్వెస్ట్ చేయడానికి మొగ్గు చూపుతూ ఉంటారు. సో అటువంటి వాళ్లకు మీరు ఇచ్చే సలహా ఏంటి? ఇది రైట్ టైమేనండి. ఇప్పటిదాకా ఆగి ఇంకా మన మార్కెట్ వరస్ట్ అయిపోయింది, కొంచెం బాగానే ఉంది, ఈ టైంలో ఇన్వెస్ట్ చేద్దాం అనుకునే వాళ్ళందరికీ కూడా ఇది ఒక మంచి అవకాశమే. ఇక మంచి క్వాలిటీ కంపెనీస్ అన్ని కూడా ఇప్పుడు మంచి రేట్ లో ఉన్నాయి కాబట్టి ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. సో ట్రెండ్ అయితే అంత పాజిటివ్ గానే ఉంది. సో ఎక్కడ కూడా భయాలు లేవు. అలాగే గోల్డ్, సిల్వర్ ధరలు కూడా బాగా తగ్గుతున్నాయి. సో వాటిలో కూడా ఇన్వెస్ట్ అక్కడికే చేసుకోవచ్చు. వస్తున్నా. అలాగే మంచి మంచి కంపెనీస్ అన్ని కూడా తగ్గుతున్నాయి. సో ఇన్వెస్ట్ చేసుకోవడానికి ఇది ఒక మంచి టైం అన్నమాట. మళ్ళీ మళ్ళీ ఇలాంటిది రాకపోవచ్చు కూడా, ఎందుకంటే లాస్ట్ 2 years నుంచి కూడా ఇండియన్ మార్కెట్ పెర్ఫార్మెన్స్ చేయలేదని ఉంది. ఒకసారి పెర్ఫార్మెన్స్ స్టార్ట్ అయిందంటే మాత్రం ఇక బండి ఆగదు. కాబట్టి తొందరగా బండిలో ఎక్కేసేసి కూర్చుంటే మనకు కూడా మంచి వెల్త్ క్రియేట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి.
స్పీడ్ బ్రేకర్స్ వచ్చినప్పుడు ఏం చేయాలంటారు? బండిలో ఎక్కి కూర్చుంటున్నారు, కానీ స్పీడ్ బ్రేకర్స్ రోడ్ బ్లాక్ అయినప్పుడు ఏం చేయాలో అర్థం కావట్లేదు. సో అటువంటిప్పుడు శ్రీరామచంద్రమూర్తి గారి సలహాలు పాటించవచ్చు అంటారా? డెఫినెట్ గా అండి. మనకన్నా అందరూ కూడా చెప్పేది ఏంటంటే ఈక్విటీస్ లో లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ సేఫ్. సో చిన్న చిన్న ఒడిదుడుకులు వస్తూ ఉంటాయి, కానీ అవిని ఇగ్నోర్ చేసుకోవాలి. మనం 2030 ఒక 4 years 5 years ఈ మార్కెట్ లో నిలబడదాము అనుకున్న వాళ్ళందరికీ కూడా చిన్న చిన్న అడ్డంకులు వస్తుంటాయి, కానీ అవి పెద్ద పట్టించుకోవాల్సిన అవసరం లేదు. మనం చూడాల్సింది ఏంటంటే కరెక్ట్ గా క్వాలిటీ కంపెనీలో ఉన్నామా, నిఫ్టీ టాప్ 500 కంపెనీస్ లో మన ఇన్వెస్ట్మెంట్స్ ఉన్నాయా. అలాంటప్పుడు తగ్గితే మన దగ్గర డబ్బులు ఉంటే యాడ్ చేసుకోండి, లేకపోతే వెయిట్ చేసుకోండి. ఇదే పెద్ద ఏమంటామంటే బ్రహ్మ విజయం కాదు, కానీ ఎమోషన్స్ వల్ల మనం ఎక్కువ లాస్ అవుతాం. ఎమోషన్స్ లేకుండా సో ఇండియన్స్ కి ఇంకొంచెం ఎక్కువ కదా ఎమోషన్స్ ఎక్కువ అవుతున్నాయి. అంటే రెండోది ఏంటంటే ఇప్పుడు ఒక ఇమ్మీడియట్ గా డబ్బులు సంపాదించాలి అనే ఆలోచనలో ఎక్కువ నష్టపోతున్నాం. డబ్బులు లాంగ్ టర్మ్ లో సంపాదించుకుందాము అనే వాళ్ళందరికీ కూడా చాలా మంచిగా ఎర్న్ చేస్తున్నారు. షార్ట్ టర్మ్ లో సంపాదించాలనే వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. అంటే శ్రీరామచంద్రమూర్తి గారు, చాలా మంది కూడా సేవింగ్స్ వైపు చూస్తూ ఉంటారు శాలరీ రాగానే. సో ఈ మధ్య అందరికీ కొంచెం ఫైనాన్షియల్గా ఒక ఐడియా, ఒక అవగాహన అనేది వస్తుంది. ఎందుకంటే ఎప్పుడు ఎవరి జాబ్ ఏమవుతుందో తెలియని పరిస్థితి. సో ఈఎంఐలు ఖచ్చితంగా మన అందరి జీవితాల్లో అవి మన వెంటాడుతూనే ఉంటాయి, ఆ ప్రవాహం కొనసాగుతూనే ఉంటుంది. సో అవన్నిటికి వెళ్ళిపోయిన తర్వాత పొదుపు చేద్దామంటే పొదుపు చేయడానికి ఎక్కడా కూడా ఈ మంత్ కాదు నెక్స్ట్ మంత్ చూద్దాంలే అని చెప్పి. సో ఒక ఫైనాన్షియల్ అడ్వైజర్గా, ఒక స్టాక్ మార్కెట్ అనలిస్ట్గా అసలు ఏంటి పొదుపు పాటించడాన్ని అసలు ఎలా స్టార్ట్ చేయాలి? అంటే ఖర్చులన్నీ అయిపోయిన తర్వాత సేవింగ్స్కి రావాలా, సేవింగ్స్ నుంచి మొదలుపెట్టి ఆ అమౌంట్ తీసి పెట్టిన తర్వాత ఖర్చులకు వెళ్ళాలా అనేది ఒక చిన్న కన్ఫ్యూజన్ అందరికీ కూడా. ఏం చెప్తారు? మంచి క్వశ్చన్ అడిగారు సార్. నిజంగా ఇది చాలా మంచి క్వశ్చన్. ఒకప్పుడు ఏంటంటే ఇన్కమ్ మైనస్ ఎక్స్పెండిచర్ ఈజ్ ఈక్వల్ టు సేవింగ్స్ అని వచ్చేది, కానీ ఇప్పుడు ఏంటంటే మ్యాండేటరీగా ఇన్కమ్ మైనస్ సేవింగ్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్పెన్సెస్ అనుకోవాలి. ఏదైతే మిగులుతుందో సేవింగ్స్ చేసి అట్లీస్ట్ 20%, స్టాండర్డ్ ఏంటంటే 20% ఆఫ్ అవర్ క్యాపిటల్ ఆఫ్ అవర్ శాలరీలో ఇన్వెస్ట్మెంట్ చేయాలి. 20% ఇన్వెస్ట్ చేస్తే మిగతా 80% మీ ఇష్టం ఏమన్నా ఎంజాయ్ చేయొచ్చు. అలా చేసుకుంటేనే లాంగ్ లో మనం ఏదైనా ఇబ్బంది వచ్చినా, ప్రాబ్లమ్స్ వచ్చినా నిలబడగలం, లేకపోతే చాలా వీక్ అయిపోతాం. సో చాలా మంది కూడా అంటే పొదుపు చేస్తూ ఉన్నారు, ఆ పొదుపుని రైట్ ఇన్వెస్ట్మెంట్ చేయకపోతే కూడా ఉన్న పొదుపుతో పాటు ఇంకా మనం ఎర్న్ చేసే మనీ కూడా పోతున్న పరిస్థితి కనిపిస్తుంది సార్ చాలా మంది. అంటే అసలు రైట్ ఇన్వెస్ట్మెంట్ అనేది ఎలా చూస్ చేసుకోవాలి? సో ఏంటి దానికి ప్లానింగ్ ఎలా ఉండాలంటారు? సో ఫస్ట్ మీరు అన్నట్టు సేవింగ్ కి ఇన్వెస్ట్మెంట్ కి డిఫరెన్స్ అర్థం చేసుకోవాలి సార్. సేవింగ్స్ అంటే ఏంటంటే మనం ఉన్న క్యాపిటల్ ని మనం ఒక బ్యాంక్ లో ఎఫ్డీలో కానీ లేకపోతే ఆర్డీ కానీ ఇలా ఒక సేఫెస్ట్ ఇన్వెస్ట్మెంట్ లో పెట్టుకోవాలి. దానిలో రిస్క్ ఉండదు, రివార్డ్ తక్కువ ఉంటుంది. సో ఇన్వెస్ట్మెంట్ అంటే లాంగ్ టర్మ్ లో వెల్త్ క్రియేషన్ అవ్వటాన్ని ఇన్వెస్ట్మెంట్ అంట. ఇన్వెస్ట్మెంట్ కి అటాచ్మెంట్ అనేది రిస్క్ అనేది కామన్ గా ఉంటది. సో రిస్క్ ఫ్రీ ఇన్వెస్ట్మెంట్ ఏమున్నాయి, రిస్క్ ఇన్వెస్ట్మెంట్స్ ఏమున్నాయి అనేది చూసుకుంటే మనకున్న ఏజ్ ని బట్టి, మనకున్న మనీ సప్లైని బట్టి హై రిస్క్, మీడియం రిస్క్, లో రిస్క్ అనేది తీసుకోవాలి. సో ఇప్పుడు మీడియం రిస్క్ కానీ లో రిస్క్ కానీ అంటే మ్యూచువల్ ఫండ్స్ అనేవి ఒక బెస్ట్ టూల్స్. మ్యూచువల్ ఫండ్ లో కూడా డెట్ ఇన్స్ట్రుమెంట్స్, ఈక్విటీ ఇన్స్ట్రుమెంట్స్, ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ ఇట్లా చేసుకోవాలి. కొంచెం నాకు ఏజ్ ఉంది, నేను హై రిస్క్ తీసుకోగలను, హై రిటర్న్స్ ఎక్స్పెక్ట్ చేస్తానంటే డైరెక్ట్ ఈక్విటీలో ఇన్వెస్ట్ చేయాలి. డైరెక్ట్ గా స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఐపీఓస్ లో కొన్ని మంచి స్టాక్స్ ఉంటే వాటిలో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. సో ఎక్కువ రిస్క్ తీసుకునే వాళ్ళు మాత్రమే స్టాక్ మార్కెట్ లోకి ఎంటర్ అవ్వాలి. అలాగే ఆ రిస్క్ లో కూడా లాంగ్ టర్మ్ లో మనకి బెనిఫిట్ అవుతాము అనుకున్న వాటికి. అలాగే ఇప్పుడున్న ఈ అమౌంట్ ఇబ్బంది లేదు, నాకు ఈ అమౌంట్ ఒకవేళ బ్లాక్ అయిపోయినా నాకు ఇబ్బంది లేదనే అమౌంటే రిస్క్ తీసుకోవాలి, స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్ట్ చేసుకోవాలి. అలాగే స్టాక్ మార్కెట్ లో కూడా లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ చూసుకుంటే మీకు ఇబ్బంది ఉండదు అనమాట. సో లాంగ్ టర్మ్ లో ఏంటంటే మనకి స్టాక్ మార్కెట్ లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్ అనేవి చాలా బాగుంటాయి. టాప్ 100 కంపెనీస్ లో ఇన్వెస్ట్ చేస్తే మంచి ప్రాఫిట్స్ వస్తాయి. యా, శ్రీరామచంద్రమూర్తి గారు, చాలా మంది సేవింగ్స్ చేసిన తర్వాత ఇంతకు ముందు ఏం చేసేవాళ్ళు అంటే కొన్ని గజాల ఫ్లాట్ కొందాంలే అని చెప్పి ఎంతో కొంత ఆ సేవింగ్స్ నుంచి రియల్ ఎస్టేట్ వైపు వెళ్ళేవారు. ఇప్పుడు రియల్ ఎస్టేట్ వైపు సామాన్యుడు, నార్మల్ ఉద్యోగస్తులు చూడాలంటే చూసే పరిస్థితులు లేవు, ఆకాశాన్ని అంటిపోయే ధరలు.
ఖచ్చితంగా ఒక ప్లాట్ఫామ్ ఇప్పుడు ఏం కనపడుతుంది అంటే స్టాక్ మార్కెటే కనపడుతుంది. సో మీరు చెప్తూ ఉన్నప్పుడు ఏంటి అంటే ఆ స్టాక్ మార్కెట్లో కూడా కొన్ని స్టాక్స్ ఏవో ఎక్కడో దూరంలో ఉన్న భూమి ఎలా అయితే కొన్నామో ఈ రోజు కూడా స్టాక్స్లో ఆ విధమైన స్టాక్స్ని మనం ఎంచుకొని ఒక 5 years తర్వాత 10 years తర్వాత ప్రాఫిట్ ఎక్స్పెక్ట్ చేస్తే ఖచ్చితంగా లాభాలు ఉంటాయి. అంతేగాని ఈ రోజు పెట్టాం రేపొద్దున్నేకి లేదంటే ఎల్లుండికి లక్షల కోట్లు రావాలంటే ఖచ్చితంగా నష్టాలను చవి చూస్తామా? సో ఏం చెప్పదలుచుకున్నారు అట్లాంటి వాళ్ళందరికీ? నిజం సార్, ఎప్పుడు నిష్ఠూరంగానే ఉంటది, నచ్చదు. అబద్ధం అయితే చాలా బాగుంటది, కానీ నిజాలే మాట్లాడాలి కాబట్టి మీరు చెప్పిందే నిజం. ఆ కాలంలో ఒక 5 years 10 years మనం ఇన్వెస్ట్ చేద్దాం, రేపు ఎల్లుండి నాకు కోట్లు అనుకునే పరిస్థితిలో ఉన్న వాళ్ళందరూ నష్టపోతున్నారు. సో అలా కాకుండా ఒక లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్, ఒక సిస్టమేటిక్ గా వెల్త్ క్రియేట్ చేసుకుందాం అనే ఆలోచన ఉన్న వాళ్ళకి స్టాక్ మార్కెట్ అనేది ఒక వరం లాంటిది. లాస్ట్ 5 years బ్యాక్ మార్కెట్ చూడండి, ఇప్పుడు మార్కెట్ చూడండి, ఏ స్టాక్ అయినా పెరిగింది. సో మనం ఒక డిసిప్లిన్డ్ గా లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూ లో కనుక మనం ఆలోచిస్తే నష్టపోవడం అనేది చాలా తక్కువ ఉంటది. మేబీ టెంపరీగా నష్టపోతాం కానీ ఓవరాల్ గా నష్టపోయి తక్కువ ఉంటది అనమాట. మనం ఏంటంటే గ్రీడీగా మన ఎమోషన్స్ కంట్రోల్ అవ్వక తొందరగా మనం తక్కువ టైంలో ఎక్కువ సంపాదించేస్తాము, ఎమ్మటే సంపాదించేద్దాం అనే ఒక ఆలోచనతో ఏమవుతాం అంటే ఎక్కువ నష్టపోతున్నాం. సో ఇదేంటంటే మార్కెట్ ఫాల్ట్ కాదు, మన ఆలోచన ధోరణి కొంచెం మార్చుకుంటే మనం మంచి ఇన్వెస్ట్మెంట్స్ చేసుకోండి, లాంగ్ టర్మ్ లో మంచిగా గెయిన్ చేయొచ్చు. ఎందుకు ఇంతమంది లాంగ్ టర్మ్ అంటున్నామంటే అందులో షార్ట్ టర్మ్ లో ఏమవుతాయంటే మార్కెట్ చాలా హై వాలటిలిటీలు ఉంటాయి అన్నమాట, దాన్ని తట్టుకోలేము. కాబట్టి లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ మైండ్ లో పెట్టుకొని ఒక 5 years హార్జన్ లో మంచి వెల్త్ క్రియేట్ అవ్వాలి అనుకున్న కంపెనీలు, మంచి కంపెనీలో ఇన్వెస్ట్ చేసుకుంటే డెఫినెట్ గా మనకి మంచి రిటర్న్ వస్తాయి. 3 months బ్యాక్ చూడండి, ఇప్పుడు ఎస్బీఐ ఉంది, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఉంది. 3 months బ్యాక్ 950 ఉంది, వాళ్ళు 1050 ఉంది. అలాంటి స్టాండర్డ్ కంపెనీస్ లో మనం ఇన్వెస్ట్ చేసుకుంటే డబ్బులు ఎక్కడికి వెళ్తాయి? ఎక్కడికి వెళ్ళవు. గ్రో అవుతూ ఉంటది, యావరేజ్ గా 15% 20% రిటర్న్ మీద మంచి గ్రోత్ వస్తుంది. సో దీన్ని ఏంటంటే టెన్షన్ పడకుండా, కాంప్లికేట్ చేసుకోకుండా ఈ బిజినెస్ ని అర్థం చేసుకొని ఓకే మన దగ్గర ఉన్న ప్రీ అమౌంట్ ఉన్నప్పుడల్లా యాడ్ చేసుకుంటే వెళ్తే మంచి వెల్త్ క్రియేట్ చేసుకోవచ్చు. సో ఏంటి సార్ మల్టీ బ్యాగర్ కి సంబంధించి పెద్ద ఎత్తున ఎప్పుడు చర్చ సాగుతూ ఉంటుంది. ఒక్కసారిగా మల్టీ బ్యాగర్ అనగానే వాళ్ళు ఒక మిలీనియరో బిలీనియరో అయిన పరిస్థితులు కనిపిస్తుంటాయి. ఈ మధ్య మనం ఎక్కువగా న్యూస్లో కూడా చూస్తూ ఉన్నాం. సో ఒక్కసారిగా మల్టీ బ్యాగర్ ద్వారా వాళ్ళు ఇంత అమౌంట్ వచ్చింది, అంత అమౌంట్ వచ్చింది. ఇది నిజంగా పాసిబులేనా? అసలు ఈ మల్టీ బ్యాగర్ ఏం మ్యాజిక్ జరుగుతుంది అసలు అక్కడ? ఏం చెప్పదలుచుకున్నారు? మల్టీ బ్యాగర్ అంటే ఇప్పుడు ఏంటంటే అది బిలో 50 రూపీస్ అలా ఉన్న కంపెనీ హై పొటెన్షియల్ గా గ్రో అవుతుంటే, అంటే మీకు మల్టీ బ్యాగర్ డెఫినేషన్ మీనింగ్ చెప్తా చూడండి. ఇప్పుడు నేను ఒక 100 రూపాయలు ఒక షేర్ కొన్నా, అది 200 అయింది అనుకోండి, దాన్ని 1 బ్యాగర్ అంటాం, 1 time వచ్చింది. అలాగే ఇప్పుడు నేను 100 రూపాయల్లో ఉన్న కంపెనీ 1000 రూపాయలు అయింది అనుకోండి, 10 బ్యాగర్ అంటాం. అంటే ఎన్ని టైమ్స్ వెళ్ళింది అనేది ఇక్కడ చూసుకుంటే మల్టీ బ్యాగర్ అంటే మినిమం 10 times కన్నా ఎక్కువ వెళ్తే దాన్ని మల్టీ బ్యాగర్ అంటాం. ఇప్పుడు సపోజ్ నేను ఒక 20 రూపీస్ లో కంపెనీలో ఈక్విటీలో ఇప్పుడు కొంటే అది ఏ 2000 3000 అయింది అనుకోండి, అది మల్టీ బ్యాగర్ అంటాం. ప్రెసెంట్ మల్టీ బ్యాగర్ ఏమవుతుందంటే చాలా వరకు ఆపరేటింగ్ జరుగుతుంటుంది. అలా ఆపరేటింగ్ జరిగినది మోసపోకుండా మామూలుగా రియల్ గా చూసుకుంటే రియల్ గా వర్త్ ఉందా వాటిలో, ఆ కంపెనీలో ఫండమెంటల్ గా స్ట్రాంగ్ ఉందా, అంత గ్రోత్ ఛానల్స్ ఉన్నాయా, అంటే ఇప్పుడున్న గెయిన్డ్ కంపెనీస్ అన్నిటిని దాటి వీళ్ళంత పర్ఫార్మెన్స్ ఇవ్వగలరా అనేది చెక్ చేసుకోవాలి. సో అలాంటి సెగ్మెంట్ లో అంటే ఒక డిఫరెంట్ గా ఉండి ర్యాపిడ్ గ్రోత్ సెగ్మెంట్ ని మల్టీ బ్యాగర్స్ వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయి. అంటే రెగ్యులర్ వాటి ఏంటంటే మొన్న చూసాము, పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఉంది, 20 రూపీస్ ఉంది, వాళ్ళు 100కి వెళ్ళింది, అట్లీస్ట్ 5 times అయ్యింది. సో దాన్ని 5 మల్టీ బ్యాగర్. అలా ఎప్పుడైనా కంపెనీస్ ఏదో ఒక న్యూస్ బేస్డ్ మీద బాగా డౌన్ అయిపోయి మళ్ళీ రివర్స్ అవుతున్నప్పుడు మల్టీ బ్యాగర్స్ అవుతాయి, ఫండమెంటల్ గా స్ట్రాంగ్ కంపెనీస్. వేరేజ్ కొన్ని కంపెనీస్ ఉంటాయి న్యూగా వచ్చాయి. శ్రీరామ్ చంద్రమూర్తి గారు మన కాలర్ ఉన్నారు, కార్తిక్ గారు మిర్యాలగూడ నుంచి. కార్తిక్ గారు గుడ్ ఆఫ్టర్నూన్. యా చెప్పండి. శ్రీరామ్ చంద్రమూర్తి గారు ఉన్నారు, ప్రముఖ స్టాక్ మార్కెట్ నిపుణులు. మీ డౌట్ ఏంటో అడగండి. హలో సార్. చెప్పండి సార్. సార్ అది హలో చెప్పండి సార్. ఇప్పుడు టీమేట్ అకౌంట్ వాడుతున్నానండి, ఇది ఏంజల్ వన్, అది మంచిదేనా, వాడొచ్చా? అది ఏంజల్ వన్ బాగానే ఉంటుంది సార్, టాప్ 5 కంపెనీ లీడింగ్ ఉంది. సో ఏంజల్ వన్ లో బాగానే ఉంటది, మీకు చార్జెస్ కూడా తక్కువే ఉంటాయి. సో వాడచ్చు. జిల్లా లాగా డిస్కౌంట్ బ్రోకింగ్, ఏంజల్ బ్రోకింగ్ బాగానే ఉంటుంది.
ఓకే సార్, అది అది మినిమం ఛార్జెస్ ఎక్కువ పడుతున్నాయి సార్. అది మనకి మంత్ ఎండింగ్ వచ్చేసరికి మొత్తం వాళ్ళే కట్ చేసుకుంటున్నారు కానీ అంటే ఏమన్నా మీరు కనీసం రావట్లేదు. ఒక 1 lakh 2 lakh అలా చేసుకుంటే బాగానే ఉంటది. లేదంటే వాడు పర్ ఆర్డర్ 20 రూపీస్ అని మినిమం ఆర్డర్ 20 రూపీస్ పడుతుంది. మీకు 5 షేర్లు 10 షేర్లు కొన్ని కన్నా ఎక్కువ క్వాంటిటీ ఉంటే బాగానే ఉంటుంది వాటి. సో ఒక్కొక్క బ్రోకింగ్ కంపెనీకి ఒక్కొక్క రకంగా ఉంటుంది. మీరు ఆ ఛార్జెస్ చూసుకొని వాళ్ళకి అవసరమైతే ఎక్కువ ఛార్జెస్ పడుతున్నారంటే వాళ్ళకి మెయిల్ చేయండి, వాళ్ళు రెక్టిఫై చేస్తారు. యా, శ్రీరామచంద్రమూర్తి గారు, గోల్డ్ సిల్వర్కి సంబంధించి కొనాలా వద్దా? దేశ ప్రధాని చెప్పారు, ఇప్పుడేమో రేట్లు తగ్గుతున్నాయి పెరుగుతున్నాయి. అసలు ఏంటి ఇక ఆ టైం వచ్చేసిందా కొనుక్కునే టైము? ఇంకొద్ది రోజులు వెయిట్ చేయమంటారా? కొనుక్కోవచ్చు సార్. అయితే యా, మాక్సిమం అయితే వచ్చేస్తాయి, ఎందుకంటే ఇంటర్నేషనల్ గా $4,100 మళ్ళీ తగ్గింది ఇవాళ. అలాగే సిల్వర్ కూడా తగ్గింది, 2,30,000 దాకా వచ్చేసింది. సో ఇప్పుడు ఏంటంటే డిజిటల్ గా కొనుక్కోండి. ఫిజికల్ గా అంటే మ్యారేజెస్ సంబంధించిన వరకు మాత్రమే ఫిజికల్ గా కొనుక్కోండి, కానీ డిజిటల్ గా అయితే బాగా గోల్డ్ ఈవెన్ ఈటీఎఫ్స్ కూడా బాగున్నాయి. సిల్వర్ ఈటీఎఫ్ 216 అలా వచ్చింది, గోల్డ్ ఈటీఎఫ్ కూడా బాగానే వచ్చింది. కాబట్టి గోల్డ్ సిల్వర్ లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఒక 30% మీ క్యాపిటల్ లో మాక్సిమం 30% అలా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు గోల్డ్ ఈటీఎఫ్. ఎందుకంటే గోల్డ్ సిల్వర్ ఇప్పుడు బాగా తగ్గుతున్నాయి. కాకపోతే ఒక 1 year మార్జిన్ పెట్టుకోవాలి వీటికి. ఇమ్మీడియట్ గా కాకుండా 1 year మినిమం మార్జిన్ పెట్టుకుంటే మీరు తగ్గినప్పుడల్లా యాడ్ చేసుకుంటే మంచిగా మీరు సంపాదించడానికి ఇన్వెస్ట్మెంట్ వెల్త్ క్రియేట్ అవడానికి ఛాన్స్ ఉంటుంది. సో గోల్డ్ ఈటీఎఫ్స్ అనేవి ఒక మంచి ఆపర్చునిటీస్ కొనుక్కోవచ్చు. సో మీరు డిజిటల్ So, డిజిటల్ గోల్డ్ అంటున్నారు, ఈ మధ్య మనం చూస్తూ ఉన్నాం. సో చాలా మంది కూడా 50 రూపీస్ నుంచి కూడా గోల్డ్లో ఇన్వెస్ట్ చేయవచ్చు అని చెప్పేసి మనం డైలీ యూజ్ చేసే యూపీఐ ఏవైతే ఉన్నాయో ఆ యూపీఐస్లో కూడా రోజు 50 రూపీస్, 100 రూపీస్, 150, 600 ఇలా ఎంతైనా సరే గోల్డ్లో ఇన్వెస్ట్ చేయండి అని చెప్తూ ఉన్నారు. ఇటు క్రెడిట్ అవ్వచ్చు, తర్వాత ఫోన్పే అవ్వచ్చు, గూగుల్ పే అవ్వచ్చు, రకరకాల యాప్స్ తెర మీదకి వస్తున్నాయి సార్. సో ఇది ఏంటి అసలు, ఇది ఓకేనా, భద్రమేనా ఆ ఇన్వెస్ట్మెంట్? ఇది యాక్చువల్ గా ఏంటంటే అదొకసారి మీరు ఆర్బీఐ గైడ్ లైన్స్ ఇచ్చిన కంపెనీలో ఇది మీ కంపెనీ ఉందో లేదో చెక్ చేసుకోవాలి. గూగుల్ చెక్ చేసుకోండి. వాళ్ళు ఫోన్ పేనే జరుగుతుంది, కానీ ఆ ఫోన్ పే నుంచి ఎక్కడికి వెళ్తుంది అనేది కూడా చూసుకోండి. గూగుల్ పే, ఫోన్ పే ఏంటంటే ఇవి పేమెంట్ గేట్ వేస్, బట్ వీళ్ళ నుంచి ఎండ్ ఎక్కడికి వెళ్తుంది. అలాగే అది ఆర్బీఐ గైడ్ లైన్స్ ఉందన్నమాట. చాలా సార్లు చెప్పింది ఆర్బీఐ, మేము ఇచ్చిన వాటిల్లోనే చేయండి, ఫేక్ ఎక్కువ వస్తున్నాయి వాటిల్లో పెట్టుకోకండి, ఆన్లైన్ లో మోసపోద్దని చెప్తున్నారు. కాబట్టి మీరు ఇన్వెస్ట్ చేసే అమౌంట్ కి తగ్గ గోల్డ్ ఇచ్చే కంపెనీ కరెక్ట్ గా ఉందా, ఎగ్జిస్టెన్స్ లో ఉందా, అదే ఆర్బీఐ గైడ్ లైన్స్ లో జరిగిందా లేదా అనేది కంపల్సరీ చెక్ చేసుకోండి. అప్పుడే మీరు దానిలో ఇన్వెస్ట్ చేయండి, లేకపోతే మోసపోతాం ఊరికే. ఎందుకంటే ఫేక్ యాప్స్ బాగా ఉన్నాయి, సో వాటిల్లో ఇబ్బంది అవుతుంది. ఫైనల్ గా మ్యూచువల్ ఫండ్స్ కి సంబంధించి చాలా మంది కూడా మ్యూచువల్ ఫండ్స్ వైపు చూస్తూ ఉన్నారు. అవసరాలు కూడా ఆ విధంగా ఉన్నాయి. రానున్న రోజులు అంటే ఇక వచ్చే 2 సంవత్సరాలు కూడా ఆర్థిక మాంద్యం తప్పదు, కరువు తప్పదు, ప్రతి రూపాయి కూడా చాలా విలువైనదని చెప్తున్న పరిస్థితి. సో ఏంటి మ్యూచువల్ ఫండ్స్లో ఎలా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు, సేఫేనా, ఏం సజెస్ట్ చేస్తారు సార్? మ్యూచువల్ ఫండ్స్ అనేవి చాలా వరకు సేఫేనండి, ఎందుకంటే మార్కెట్ పడినా ఇవి ఏంటంటే కింద లెవెల్స్ లో మళ్ళీ యాడ్ చేస్తుంటారు. అలాగే నెంబర్ ఆఫ్ పీపుల్స్ ఇన్వెస్ట్ చేస్తారు కాబట్టి బల్క్ అమౌంట్ ఉంటుంది, కాబట్టి వాళ్ళు డౌన్ లెవెల్లో ప్రతి డౌన్ లో కూడా కొనగలుగుతారు. రూపీ యావరేజింగ్ కాస్టింగ్ జరుగుతుంది, కాబట్టి మీకు ఆ యొక్క యూనిట్స్ ఎక్కువ వస్తుంటాయి. మార్కెట్ తగ్గితే యూనిట్స్ ఎక్కువ వస్తాయి, మార్కెట్ పెరిగితే యూనిట్స్ తగ్గుతాయి, ఓవరాల్ యావరేజ్ అవుతుంది. అయితే మ్యూచువల్ ఫండ్ ఎవరు ఇన్వెస్ట్ చేస్తారన్నా కనీసం 5 years మినిమం ఉండాలి. 5 to 7 years నేను హోల్డ్ చేస్తానంటేనే మీకు ఒక మంచి అసెట్ బిల్డప్ అవుతుంది. లేదంటే ఏమవుతుందంటే ఉన్న అంత పెద్ద ప్రాఫిటబిలిటీ ఉండదు మీకు. సో మ్యూచువల్ ఫండ్స్ లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్ చేస్తాం కనీసం 5 years. అలాగే లంప్సమ్ ఏదైనా చేయొచ్చు. తర్వాత ఈఎల్ఎస్ఎస్ మినిమం 3 years ట్యాక్స్ బెనిఫిట్ ఉంది, వాటిల్లో చేసుకోవచ్చు. ఏదైనా యావరేజ్ గా 15% నుంచి 20% మ్యూచువల్ ఫండ్ రిటర్న్స్ ఇస్తున్నాయి, కాబట్టి అవి బెనిఫిట్ తీసుకోవచ్చు. అదొక మంచి, అసలు మ్యూచువల్ ఫండ్ వాళ్ళ ఇన్సూరెన్స్ ఒకటి, మ్యూచువల్ ఫండ్ వచ్చి బేసిక్ బేర్ మినిమం. ఇక అది కూడా లేదంటే ఫైనాన్షియల్ ఇల్లిటరేట్ లో ఉన్నట్టు. కాబట్టి అసలు మినిమం మనం లిటరేట్ అవ్వాలంటే మ్యూచువల్ ఫండ్ అనేది మినిమం అనమాట. కాబట్టి మినిమం ఫైనాన్షియల్ నాలెడ్జ్ మనకి లేకపోతే ఇంకా అసలు మన ఎవరు బాగు చేయలేరు. ఎందుకంటే మనకి ఇప్పుడున్న ఖర్చులు రావాలంటే కష్టం. రైట్, థ్యాంక్ యూ సో మచ్ శ్రీరామచంద్రమూర్తి గారు. విలువైన సలహాలు అందించారు. ఈరోజు మార్కెట్కు సంబంధించి కూడా డీటెయిల్స్ అందించినందుకు థ్యాంక్ యూ సో మచ్. సో